జనసేన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ద్వారకా తిరుమలలో పోలీస్ స్టేషన్ సందర్శించారు. వాళ్ళు చట్టపరంగా తీసుకోవాలి, చేశారు, అది చేశారు. ప్రజలకు మేలు చేసిన వాళ్ళని లోపల వేయటమే. ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేయటమే. మంచి చేసిన వాళ్ళకి అది అంత చెప్తే వాళ్ళు చేసేది ఏమి లేదు. మాటలే వాళ్ళు, పనులు చేసేవాళ్ళు కాదు. ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకి మేలు చేయకూడదు, వాళ్ళని తీసుకెళ్ళి మనం లోపల వేయించాలి. ఏదో కేసు వేసేయాలి. అది మాత్రం మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఇంత అనుభవం ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ రోజులు చేయలేడు. ఆయన దిగిపోయే స్టేజ్ వచ్చేసింది. కానీ ఏదైనా సరే నేను ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు, చేయలేనప్పుడు లాస్ట్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆ దృష్టి లేదు. ఆ దృష్టి మాత్రం నేను మంచి పేరు తెచ్చుకోవాలి, నేను ఈ 5 సంవత్సరాలు చేసి నేను దిగిపోయిన తర్వాత నేను ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని అని అందరూ అనుకుంటున్నారు జనం. నా అభిప్రాయం కూడా అదే. కాకపోతే ఆయన ఉద్దేశం మరి ఏంటనేది మనకు తెలియదు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి. అయితే జనసేన నాయకులు ద్వారకా తిరుమలలో అతని పైన ఇప్పుడు ఆ కార్పొరేటర్ చేతిలోనేగా దెబ్బతిన్నది. ఆయన అన్ని సీట్లకి పరిమితమైంది, 11 సీట్లు. ఆయన్ని చూసేగా భయపడింది. కార్పొరేటర్ అనుకున్నప్పుడు ఆయన గురించి భయపడాల్సిన అవసరం ఏముంది? దేశంలో, రాష్ట్రంలో చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు. మరి ఆయన కార్పొరేటర్కి ఎక్కువ అనుకున్నప్పుడు మరి ఆయన్ని చూసి భయపడుతుంది దేనికి? అది ఆయన విమర్శించడం దేనికి? అది అయితే జనసేన కార్యకర్తలు అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఫిర్యాదు చేశారు. అలా చేయడం కరెక్టేనా? అది నాకు తెలియదు. అది వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్ళి ఉండొచ్చు. అంటే వాళ్ళ నాయకుడి మీద ఇలా అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు ఆయన. ఇప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి ఏదన్నా కానీ. అది ఆయన సీఎంగా చేసిన వ్యక్తి, ఆయనకి ప్రజల గురించి గౌరవంగా ఉండాలి, అన్ని విషయాల్లో అవగాహన ఉండి మాట్లాడాలి అని నా అభిప్రాయం. అది ఆయన పనితీరు బాగోలేకే కదా ప్రభుత్వాన్ని మార్చింది, ప్రజలు కూటమికి పట్టం కట్టింది. అదే మీరు పనితీరు బాగున్నట్టయితే ప్రజలు మిమ్మల్నే గెలిపించేవాళ్ళు. వాళ్ళ పనితీరు బాగాలేకేగా, నచ్చకేగా గత ప్రభుత్వాన్ని ప్రజల సమస్యలు గాలికి వదిలేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించబట్టేగా ప్రజలు తీర్పిచ్చింది. ఇప్పటికి కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలనేది ఆయనకు పూర్తిగా తెలియదు. ఆయనకు అవగాహన లేదు. నేరస్తులు కలవడానికి జైలుకి వెళ్తున్నాడు తప్పితే ప్రజల సమస్యల మీద కానీ ఏది కానీ ఆయన మాట్లాడతారు. అసెంబ్లీకి రావటల్లా. ఒక ఎమ్మెల్యే మాట్లాడాలి, ప్రజల సమస్యలు మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. మరి ఆయన ఏం మాట్లాడతలేదంటే మరి ఆయన దృష్టికి ప్రజల సమస్యలు ఏం లేవనట్ట, లేకపోతే ఏంటనేది చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. మాటలు తప్పితే చేతలు లేవు, పని చేసేవాళ్ళు కాదు వాళ్ళు. మాటలు ఏదైనా, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారంటే ఆయన ఒక దానికే పరిమితం, ఆయన యాక్టింగ్కే పరిమితం. ఇప్పుడు ఈ రోజుకైనా కానీ ఆయన ఎన్నో మాటలు చెప్పాడు, ఎంతో చేశాడు. కానీ ఇంతవరకు ఆయన అన్న మాట కానీ ఆయన చెప్పిన మాటలు కానీ ఒక్కటి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. అది నాకు తెలుసు, నేను చూస్తున్నాను ఎప్పటి నుంచో. నాకు కూడా కొద్ది గొప్ప రాజకీయ అనుభవం ఉంది. ఎవరు ఏంటనేది నాకు తెలుసు. అందరు సీఎంను చూస్తున్నాను. కానీ ఇలాగా మాటలు గారడి చేసే సీఎంని చంద్రబాబు నాయుడునే చూస్తున్నాను. అనిపిస్తుంది ఏంటనేది చిన్న అభిప్రాయం. పథకాల విషయంలో కానివ్వండి, పథకాల విషయంలో బాగానే చేస్తున్నారు సార్. మంత్రి కోట ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నాయని పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయి అట్లా సార్ అంటున్నారుగా. ఒకటి ఇస్తున్నారుగా. అన్నీ ఒకసారి ఇవ్వాలంటే ఇవ్వలేరుగా, ప్రధానంగా ఇస్తారు వరుసనే. సార్ జగన్మోహన్ రెడ్డి మొన్న పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి వ్యాఖ్యలు అది అనకూడదుగా ఎవరైనా. ఇప్పుడు ఆయన వేసి గిట్లు ఆయన గెలుచుకున్నాడు. ఇంకేంటి, దేనికైనా ఎక్కువేంటి తక్కువేంటి?
గెలుచుకోబట్టే ముఖ్యం మరి ఇది ఇచ్చారా సెకండ్ మంత్రి ఏం మరి జన సైనికులు ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇలా అన్నందుకు జగన్ పైన కేసు నమోదు చేశారు. మా నాయకుడిని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అంతే మరి కరెక్టేనంటారా? ఇలా అది కరెక్టే. మాటలను అవసరం ఎవరైనా ఇప్పుడు ఎవరి పదవి వాళ్ళకు ఉంటుంది చేసుకోవటమే. కానీ ఇప్పుడు మనం అల్టిమేట్ సుఖం మాట్లాడే సుఖమే ఉందా? మరి కేసులు పెట్టుకోవటం ఎంత తిరణాల? సరే వస్తా. ఓకే సార్, ప్రభుత్వం పనితీరు, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పథకాల విషయంలో కానివ్వండి. గవర్నమెంట్ ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా కొంచెం జరగాలగా. జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాం. 40 తీసుకున్నానండి, 100 ఇచ్చారు. 50కి 2 వద్దు వద్దు, నువ్వు కావాలంటే మాట తప్పకూడదు. ఎట్టేటప్పుడు ఒక మాట తీసుకునేటప్పుడు ఒక మాట. కొంతమంది అంటున్నమాట పథకాల విషయం చూసుకుంటే గతంలోనే వచ్చాయి, ఇప్పుడు ఏమీ రావట్లేదు. పథకాలు గత ప్రభుత్వంలోనే వచ్చే సంక్షేమ పథకాలు, ఈ ప్రభుత్వంలో ఇంకా పథకాలు ఏమీ రావలేదని చెప్పారు. పథకాలు అంటే గవర్నమెంట్ వచ్చింది ఈ మధ్యనే కదా, నిదానంగా ఒకదానికోసం చూసుకుంటూ రావాలి కదా, ముందుకు పోవాలి కదా. ఇప్పుడు ఏది ఎట్లా ఏంటి అనేది మొత్తం సీట్లో కూర్చుంటుంది కదా. బడ్జెట్ అంతా ఖర్చు అంతా మంచి చెడు తెలిసేది. ముందర గవర్నమెంట్ రాగానే అన్నీ చేసేయాలనుకుంటే అట్లా కష్టం కదా. నిదానంగా చేస్తారు అన్నీ. చంద్రబాబు నాయుడు విజనున్న మనిషి పరిపాలన అనేది బాగానే ఉంది. ప్రస్తుతానికైతే ఇంతవరకు బాగానే ఉందండి. ఈ కక్షాదింపులకు తీసేటప్పుడు అవన్నీ మామూలు ఇళ్ళమైన వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు ఏడిపించిందని ఇంకా తీసుకోలేదే వీరు ఏమంటున్నారు. కానీ అవి చట్టప్రకారంగా చేసుకునే పనులు తొందరపడి చేయకూడదు. సార్, డిప్యూటీ సీఎం మీద పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి సంచిత వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన నాయకులు, కార్యకర్తలు ఏంటంటే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ద్వారకా తిరుమలలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సార్, మీరేమంటారు పబ్లిక్? జగన్మోహన్ రెడ్డి అయినా ఆయన ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమా యాక్టర్గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకసారి ఓడిపోయినా ఇంకోసారి గెలిచాడు. ఆయనకి ఇచ్చింది 21, 22 సీట్లు మొత్తం గెలిచాడు కదా. ఈయన 175లో ఈయన గెలిచింది 11 కదా. కాకుండా ఏంటంటే మాటలకి ఏంటంటే మాట్లాడడానికి 4 గంటైనా పోద్ది. కాకుండా ఒక మాజీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అలా విమర్శించడం తప్పు. అది ఓకే సార్, చిన్న విశ్లేషణ. సార్ నమస్తే అండి. కక్ష సాధింపు చర్యలే కానీ వేరే ఏం పాలన అంటే కుంటుపడింది. ఏం పథకాలు అమలు చేయడానికి తలకిందులు అయిపోతున్నాడు, జుట్టు పీక్కుంటున్నాడు. 40 సంవత్సరాల అనుభవం నాకు, రాజకీయ 40 సంవత్సరాల అనుభవం ఉంది. 3 సార్లు ముఖ్యమంత్రి చేశాను అన్నాడు, ఏమీ చేయలేదు. మాటలతో గారడి చేసి ప్రజల్ని మోసం చేసి ఎంతో చేస్తున్నాడు. అది మొదటి నుంచి పుట్టుకతోనే ఉన్న నైజం అది చంద్రబాబు నాయుడికి నాకు తెలుసు. నేను భవన వెంకటరాముడి దగ్గర నేను చేశాను. తర్వాత మన ఇది తక్కిన శ్రీనివాసరావు గారి దగ్గర చెప్పారు. చాలామంది చెప్పారు ఆయన రాజకీయ జీవితం గురించి, కానీ గొప్పగా చెప్పారు. కానీ ఇంత ఇదని నాకు 54 సంవత్సరాలు ఇంత ఇదిగా నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడో చూస్తున్నాను. భవన వెంకటరామరెడ్డి గారితో చంద్రబాబు నాయుడు తిరిగింది కూడా నేను చూశాను. ఎంతోమందికి ఎంతో చేయాలని ప్రజలకి చాలా ఇదిగా ఉంది, కానీ ఏమి చేయలేడు. మాటలు గారడి ఏమి లేదు. సార్ నేను